నిర్మల్ జిల్లా ఖానాపూర్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్పై రైస్ మిల్లుకు సంబంధించిన కేసు నమోదు కావడంతో ఇది కేవలం ధాన్యం అక్రమాల వ్యవహారమేనా లేక ఖానాపూర్లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఇది సంకేతమా అన్న చర్చ మొదలైంది. ఒకవైపు భారీ మొత్తంలో ప్రభుత్వ ధాన్యం కొరతపైన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఈ కేసు వెనక రాజకీయ కోణం ఉందంటూ రేఖా నాయక్ అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాల్లో ఆమెకు ప్రస్తుత ఎమ్మెల్యే వర్గానికి మధ్య దూరం పెరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖానాపూర్లో రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతున్న పోరులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన రేఖా నాయక్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అధికార మార్పు తర్వాత ఆమె రాజకీయ ప్రయాణం కొనసాగించినప్పటికీ ఖానాపూర్లో స్థానిక రాజకీయ సమీకరణాలు మాత్రం మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు సంబంధించిన రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసు ఇంతకాలం తర్వాత ఎందుకు తెర మీదకొచ్చింది? ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణమేంటి? దీని వెనుక కేవలం అధికారిక దర్యాప్తే ఉందా లేక ఖానాపూర్ రాజకీయాల్లో పెరుగుతున్న అంతర్గత విభేదాలకు ఇది మరో రూపమా అనేది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రధానంగా రైస్ మిల్లుల అవినీతిపై జరుగుతున్న దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉండడం కలకలం రేపుతోంది. పౌర సరఫరాల శాఖ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పై ఖానాపూర్ పిఎస్లో కేసు నమోదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఈఆర్ఎస్ రైస్ మిల్లులో ఈ నెల 18న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో 9,630.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత బయటపడింది. దీని విలువ సుమారు 40.96 కోట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కూడా భారీగా బకాయి పడింది. రాజకీయంగా ఖానాపూర్లో రేఖా నాయక్పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పార్టీ మారినంత మాత్రాన స్థానిక రాజకీయ సమీకరణాలు మారిపోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వర్గం అలాగే రేఖా నాయక్ వర్గం మధ్య రాజకీయ దూరం ఉందన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో రైస్ మిల్లుకు సంబంధించిన కేసు తెరపైకి రావడం సహజంగానే అనేక రాజకీయ ప్రశ్నలకు తావిస్తోంది. రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం కొరతపై అధికారుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి అంటే ఎఫ్ఐఆర్ నమోదు కావడం నేరం రుజువైనట్లు కాదు. దర్యాప్తు తర్వాతే అసలు బాధ్యత ఎవరిదో తేలాల్సి ఉంటుంది. అయితే రాజకీయంగా మాత్రం ఈ కేసు ఇప్పటికే చర్చకు దారితీసింది. రేఖా నాయక్ పై గతంలో వచ్చిన రాజకీయ విమర్శలు, ఆమె పార్టీ మార్పు, ప్రస్తుతం స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలు ఇవన్నీ తాజా కేసుతో కలిపి చూస్తున్నారు. అయితే రేఖా నాయక్ పై కేసు ముందుకు వెళితే ఖానాపూర్ కాంగ్రెస్ లో ఆమె రాజకీయ ప్రభావం తగ్గుతుందా లేక దీనిని ఆమె రాజకీయంగా ఎదుర్కొని మరింత బలపడతారా? స్థానిక కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న వర్గపోరుకు ఈ పరిణామం మరింత ఆజ్యం పోస్తుందా? ఇలా అనేక అంశాలతో రేఖా నాయక్ చుట్టూ మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. ఈ కేసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక పరీక్షగా మారింది. ఈ కేసు కేవలం ఒక మిల్లుకు సంబంధించిన వ్యవహారంగా ముగుస్తుందా లేక రేఖా నాయక్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? ప్రస్తుతం ఆమె అధికార పార్టీతో ఉన్న సంబంధాలు ఎలా కొనసాగుతాయి? కేసు దర్యాప్తు ముందుకు వెళితే ఆమె రాజకీయంగా ఏ వ్యూహాన్ని అనుసరిస్తారు? ఇవన్నీ ఖానాపూర్ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలుగా మారాయి. అయితే ఎఫ్ఐఆర్ నమోదు కావడం అంటే నేరం రుజువైనట్లు కాదు, అది దర్యాప్తు ప్రారంభమైనట్లు మాత్రమే. కాబట్టి పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి వాస్తవాలు బయటపెట్టి బాధ్యులెవరో తేల్చాలి. అదే సమయంలో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా దర్యాప్తు జరగడం అత్యంత అవసరం. రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు వస్తే ఒకే చట్టం వర్తించాలి. అధికారం ఉన్నప్పుడు రక్షణ, అధికారం పోయిన తర్వాత కేసులు, మళ్లీ రాజకీయ సమీకరణాలు మారితే కేసుల పరిస్థితి ఏంటి అన్న అనుమానం ప్రజలకు రాకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ఒకవైపు ప్రభుత్వ ధాన్యం కొరతపై దర్యాప్తు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే చుట్టూ రాజకీయ చర్చ. కేసు నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ రాజకీయంగా మాత్రం ఖానాపూర్లో కొత్త సమీకరణాలకు ఈ వ్యవహారం దారితీస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కేసులో ధాన్యం ఎక్కడికి వెళ్ళింది? ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? ఎవరి పాత్ర ఉంది? ఆ నష్టాన్ని ఎలా రికవరీ చేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి మరి.